క్రికెటింగ్ చార్ట్స్ మేకర్ జెమిమా రోడ్రిగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను గెలిపించింది. దీంతో మహిళల ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ ఖాతాలో రెండో విజయం చేరింది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ జట్టు 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ను మట్టి కరిపించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగలిగింది. 21 పరుగులకి ఓపెనర్స్ ను కోల్పోయిన ముంబై ఇండియన్స్ జట్టును ఆదుకుంటూ సీనియర్ బ్యాటర్ నాట్స్వెల్ బ్రంట్ 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలవగా ముంబై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసి రాణించింది. హర్మన్ ప్రీత్ మరియు నాట్స్వెల్ బ్రంట్ జోడీ 3 వికెట్ కు 78 పరుగులు జోడించగా ముంబై జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ లో తెలుగమ్మాయి నల్లపరెడ్డి శ్రీశరణి 3 వికెట్లు పడగొట్టి రాణించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు అదిరే ఆరంభం లభించింది. ఢిల్లీ ఓపెనర్ లిజల్ లిల్లీ 28 బంతుల్లో 46 పరుగులు చేసి వివాదాస్పద స్టంపౌట్ గా వెనుతిరిగింది. కీలక సమయంలో బరిలో దిగిన ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ చాకచక్యంగా బౌండరీ రాబడుతూ 37 బంతుల్లో 51 పరుగులు చేసి అజేయంగా నిలవగా ఢిల్లీ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అద్భుత విజయాన్ని అందుకోగా ముంబై జట్టుకు ఇది హ్యాట్రిక్ పరాజయంగా మిగిలిపోయింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.